హిండెన్బర్గ్ మూసివేత తాజాగా జరిగిన పరిణామాలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి కథనం. హిండెన్బర్గ్ రీసెర్చ్ ఈ కంపెనీ పేరు గుర్తుందా? నిరూపించని ఆరోపణలతో అదానీ కంపెనీ షేర్లను విపరీతంగా పడేసి తర్వాత ఏమీ ఎరగనట్టు మిన్నకుండిన సంస్థ. ఈ సంస్థను సడన్గా క్లోజ్ చేస్తున్నామని ఆ సంస్థ ఫౌండర్ అండర్సన్ ప్రకటించారు. కొన్ని రోజులు బైడెన్ ప్రభుత్వం దిగిపోయి ట్రంప్ ప్రభుత్వం అఫీషియల్గా బాధ్యతలు తీసుకోబోతున్న తరుణంలో ఇటువంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నట్టు? ఇదంతా అమెరికాలోని డీప్ స్టేట్కి, జార్జ్ సోరోస్కి, బైడెన్ పాలనలోని గత అమెరికా ప్రభుత్వం కొంతమందికి మూడబోతోందనే సంకేతంలో ఉంది. మోడీ ప్రభుత్వంలో డెమోక్రసీకి ఏదో అయిపోతుందని రాహుల్ గాంధీ లాంటి వారితో కలిసి ఇష్టం వచ్చినట్టు ఆధారం లేకుండా అబద్ధాలు చెప్తూ ప్రపంచంలో వాళ్ళకి అనుకూల మీడియా, దేశంలోని పెయిడ్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ చైనా తదితర దేశాల కంపెనీలకు, విదేశీ కంపెనీలకు అప్పటి వరకు దేశధనాన్ని పూడ్చిపెట్టి ఇప్పుడు స్వదేశీ కంపెనీలైన అదానీ లాంటి కంపెనీలు మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా బలపడుతుంటే ప్రపంచ దొంగలందరూ కలిసి చేసిన కుట్రాన్ని మరోసారి గట్టిగా నమ్మకం కలిగింది. అప్పుడు అదానీ కంపెనీ మీద ఇచ్చిన హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్టు ఇప్పుడు అదే మూతబడింది అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రైట్ చేస్తున్న పాయింట్.